హాయ్ అండి, అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేమంతా మా బ్యాచ్తో కలిసి మా ఊర్లో ఉన్న మారేమావ టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం కోసం. యాక్చువల్గా ఇది చాలా మంచి ఏరియా. ఇదే మీరు చూసిన మారేమావ టెంపుల్ తుంగభద్ర నది తీరం దగ్గర ఉంటుంది. చిన్నదనవాడ గ్రామం. చాలా ఫేమస్ ఏరియా ఇది. ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గ్రీనరీయే ఉంటుంది. చుట్టుముట్టు మొత్తం మనకు పంట పొలాలే ఉంటాయి. వరి అండ్ ఇంకా డిఫరెంట్ పంటలు వేస్తారు రైతులు ఇక్కడ. చాలా మంచి ఏరియా. హైదరాబాద్లో మొత్తం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ నుంచి చాలా రోజుల తర్వాత ఇక్కడ గ్రీనరీ ఏరియాకి వచ్చి చాలా టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. మీరు చూస్తుంటారు ఆ గ్రీనరీ ఎట్లా ఉందో చూడండి. మంచి స్వచ్ఛమైన గాలి. సో టెంపుల్ ఉన్న ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు తుంగభద్ర రివరు ఇప్పుడు వర్షాల వల్ల ఫుల్ అది పాడుతుంది. సో ఆ రివర్ బ్యాంక్ మీదనే ఉంటుంది మనకు ఈ టెంపుల్. ఈ లోకల్ ఏరియాలో అండ్ ఈ డిస్టిక్లోనే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇక్కడ. సో చాలామంది వచ్చి ఇక్కడ కోరికలు తీర్చుకొని పోతుంటారు. మేము ఎవ్రీ ఇయర్ దసరాకు వచ్చి ఇక్కడ కూడా మా మొక్కులు తీర్చుకొని వెళ్తాం. సో ఈ ఏరియా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామిది. మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. అయితే సాయంత్రం మా ఊర్లో ఇట్లా ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. శివాలయం టెంపుల్ నుంచి దేవుడిని అట్లా పల్లకిలో మోసుకొని తీసుకెళ్తారు. ఎక్కడి దాకా తీసుకెళ్తారంటే ఊర్లో జంపు చెట్టు ఉంటుంది కదా, జంపు చెట్టు దగ్గరికి తీసుకెళ్తారనమాట. అట్లా ఎవ్రీ ఇయర్ జరిగే ఆనవాయితీది. ఇలా జంప్ చెట్టు దగ్గరికి, యాక్చువల్లీ అక్కడ చెట్టు దగ్గర కరెంట్ అనేది ఏం లేదనమాట. సో పవర్ లేదు కాబట్టి మొత్తం మీకు చీకటిగానే కనిపిస్తుంది. బట్ అక్కడ శివాలయంలో ఉన్న టెంపుల్ పూజారితో ఇక్కడ పూజలు చేపిస్తారు. ఆ చెట్టు కింద మనకు ఒక నందీశ్వరుడు ఉంటారు. సో ఆయనతో ఆ ఊరు వాళ్ళందరితో ఆయన మంత్రాలు చదివిపిస్తారు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఊరు ప్రజలంతా జమ్మి చెట్టు తీసుకొని జమ్మి చెట్టు నుంచి జమ్మాకి తీసుకొని వెళ్ళి దసరా సెలబ్రేట్ చేసుకుంటారు.